అమెరికా కలిసి ఏదైతే ఇరాన్ని ఎలిమినేట్ చేసినాయి చూడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చాలా చర్చనీయాంశంలో ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే కంప్లీట్గా సరెండర్ అయిపోవాలా నాకు ఇరాన్ అని అంటాడు. ఈయన అయ్యా జాగిరి సరెండర్ గానికే. ఇజ్రాయెల్కి నిజంగానే ఇరాన్ అన్యాయం చేసింది, వాళ్ళని గెలికింది, వాళ్ళని గీకింది, వాళ్ళని గోకింది. వాళ్ళు కూడా చీరి చెండాడడం 1971లో మొత్తం పోయినప్పుడు ఆ బంగ్లాదేశ్ని మన లోపల కలుపుకుంటూ ఉంటే అయిపోతుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ అని ఏం ఫాయిదా, బీజేపీని మెచ్చుకొని ఏం ఫాయిదా? ఎవడైనా నీ ప్రాబ్లంలు ఏమైనా సాల్వ్ అయినాయా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయింది. అసలు ఒడిచింట్రా నీకు ఈ హక్కు మొత్తం ఈ యుద్ధం చేసి ఇట్లా లేపనీకే 86 ఇయర్స్లో నువ్వు ఇంత ఇంటెలిజెన్స్ తీసుకొని ఇన్ని బాంబులు పెట్టి 4 B2 బాంబర్లు పెట్టి చంపడం అని అంటే అని హీరో చేసినావు నువ్వు. నిజంగా చెప్తే నా దృష్టిలో ఇజ్రాయెల్ పంచాయతీ వేరే. మళ్ళీ ఇజ్రాయెల్ చాలా చాకచక్యంగా ఆడింది. చటాక్ దమ్ములేదు ఈయన పిచ్చివాడాల ట్రంప్ గాడికి. స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్కి డైరెక్ట్ క్యారియర్లను పంపించి మళ్ళీ కొట్టొచ్చు కదా, ఎందుకు కొడతలేడు ఆడ? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇరాన్ పంచాయతీ మనం రోజు డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఒక చిన్న ఇలా వైండప్ చేసేద్దాం. సో నెక్స్ట్ వీక్ ఏదైనా అన్లెస్ అని అంటే ఏదైనా క్రిటికల్ ఉంటేనే మనం మాట్లాడదాం. ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఏదైతే ఇరాన్ని ఎలిమినేట్ చేసినాయి చూడు, కొన్ని మినిట్స్ కొన్ని అవర్స్లలో ఆపరేషన్ మొత్తం ఖతం చేసినాయి కదా. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు చాలా చర్చనీయాంశంలో ఉన్నాడు. హానెస్ట్గా చెప్తా ఎందుకు ఉన్నాడు అని అంటే అసలు ఏం చేసిండు ట్రంప్ అని అనేది నిజంగా నాకు కూడా అర్థమవుతలేదు. ఓకే ఫైన్, వాళ్ళ దగ్గర ఏదైనా వెనకటికి ఇరాక్ దగ్గర బయోలాజికల్ వెపన్స్ ఉన్నాయని అన్నాడు అమెరికాడు. బయోలాజికల్ వెపన్స్ కాదు కదా, అన్ని బయోలాజికల్ బాడీస్ని అన్నిటినీ సముద్రంలో తేలేటట్టు లేకపోతే రోడ్ల మీద పడేటట్టు ఇట్లనే చేసిర్రు వీళ్ళు అమెరికా ఇప్పటిదాకా. కానీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ప్రపంచానికి ఒక్కటి కూడా చూపెట్టలేగో ఇది బయోలాజికల్ వెపన్, ఇది పట్టుకున్నాము, ఇది చేసినాము, అది పెట్టినాము అని. సో కమింగ్ బ్యాక్ టు ఇరాన్, డొనాల్డ్ ట్రంప్ ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే కంప్లీట్గా సరెండర్ అయిపోవాలా నాకు ఇరాన్ అని అంటాడు. ఈయన అయ్యా జాగిరి సరెండర్ గానికే. నాకు అర్థమవుతలేదు, సీరియస్గా చెప్తాను. కంప్లీట్గా మాకు సరెండర్ అయితేనే చేస్తానని అంటాడు. ఎస్, ఇజ్రాయెల్కి నిజంగానే ఇరాన్ అన్యాయం చేసింది, వాళ్ళని గెలికింది, వాళ్ళని గీకింది, వాళ్ళని గోకింది. వాళ్ళు కూడా చీరి చెండాడడం. నేను ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వస్తే. బట్ ఇరాన్ కూడా మనకు శత్రు దేశం ఏం కాదు మన భారత్కి. నేను భారత్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడతా. అగర్ నైతికంగా ఏంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే వాడు చట్టాలు పెట్టుకున్నాడు. అది మన దేశం కాదు కదా. ఇప్పుడు బంగ్లాదేశీ హిందువుల మీద కూడా ఇక్కడ పంచాయతీ నడుస్తున్నది. వాళ్ళ పీక్ గడివి కింద మన ప్రభుత్వం అదేం చేయలేదు, అది వాళ్ళ దేశం. 1971లో మొత్తం పోయినప్పుడు ఆ బంగ్లాదేశ్ని మన లోపల కలుపుకుంటూ ఉంటే అయిపోతుండే. ఎవడొచ్చినా గంతే ఉన్నది ఆడ పంచాయతీ, ఇంకేం లేదు ఆడ పెద్దగా. వీళ్ళు మనకు చూరనిస్తారు ప్రతి ఒక్కళ్ళు, గంతే. రాజకీయ నాయకులు అంతా చూరనే ఇస్తారు. సమస్య అనేది సాల్వ్ కాదు ఫ్రెండ్స్. సమస్య సాల్వ్ అవుతాడు రాజకీయ నాయకుడు ఎందుకు అవుతాడు? ప్రజలకు ప్రాబ్లం ఉండదు కదా సమస్య సాల్వ్ అయితే. అక్కడ ట్రంప్ ఉండని, ఇక్కడ మోదీ సర్కారు ఉండని, ఎవడని ఉండని, ఆఖరికి ప్రజలు సమస్యలను పెట్టే నడిపిస్తారు. సో ఇప్పుడు కాంగ్రెస్ అని ఏం ఫాయిదా, బీజేపీని మెచ్చుకొని ఏం ఫాయిదా? ఎవడైనా నీ ప్రాబ్లంలు ఏమైనా సాల్వ్ అయినాయా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయింది. ఇక ట్రంప్ గురించి మనమేం మాట్లాడాలి, మన దగ్గరనే చక్కగలేనప్పుడు అనే ఆలోచన కూడా ఇలా మనం చర్చిద్దాం. ఇప్పుడు ఎందుకు ఈ మాట మనం చర్చించాలా అని చెప్పి మనం మాట్లాడితే, ఇప్పుడు ఇంత పెద్ద ఆపరేషన్ చేసిండు మనోడు ట్రంప్ ఇంత పెద్ద ఆపరేషన్ చేసిండు. సరే, దేశ విదేశాలల్లో ఆయన ఆలీస్ ఏమనుకుంటారు అనేది ఒకటి చూద్దాం. ఇలా అరబ్ దేశాలు, ఇస్లామిక్ దేశాలు ఎవరెక్కడెక్కడైతే అమెరికా ఎయిర్ బేసులు, అమెరికా మిలిటరీ బేసులు ఉండేనో వాళ్ళే మాట్లాడుతున్నారు. అసలు ఒడిచింట్రా నీకు ఈ హక్కు మొత్తం ఈ యుద్ధం చేసి ఇట్లా లేపనీకే, ఇదంతా ఏందిరా పంచాయతీ అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికంటే ముందు నేను ఒకసారి మళ్ళీ ప్రీవియస్ స్లైడ్కి పోతున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు కమీనే ఉన్నాడు. ఈ కమీనే ఆయన ఏజ్ ఎంత ఉండే? 86 ఇయర్సో 87 ఇయర్సో 85 ఇయర్సో బరాలు 80+ ఉండే. 86 ఇయర్స్లో ఇంత ఇంటెలిజెన్స్ తీసుకొని ఇన్ని బాంబులు పెట్టి 4 B2 బాంబర్లు పెట్టి చంపడం అని అంటే అని హీరో చేసినావు నువ్వు. నిజంగా చెప్తే నా దృష్టిలో ఆడ ఎట్లనో పోతుండే, ఇంకొక 4 సంవత్సరాల్లోనో 5 సంవత్సరాల్లోనో పోతున్నా అని సెకండ్ లైన్లో ఏదో చేసేసి ఆడ రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్ చేసేటట్టు నువ్వు రాజకీయం చేసినట్టే మేబీ యూ వుడ్ హ్యావ్ బీన్ ఎ సోల్ ఆఫ్ పీస్ అని చెప్పి మాట్లాడుతుండే. శాంతి కోరే ఆత్మ అని చెప్పి ప్రపంచంలో నిలుస్తుండేనేమో ఈ ట్రంప్. ఇవాళ నీ యాలీసే మాట్లాడుతున్నారు. 86 సంవత్సరాల కమీనీని నువ్వు చంపి ఎవరిని హీరో చేసినావు రాబోయ్ అని అంటే ఆఖరికి ఎవరిని హీరో చేసిండు? కమీనీనే హీరో చేసిండు ఈ ట్రంప్. ఇజ్రాయెల్ పంచాయతీ వేరే. మళ్ళీ ఇజ్రాయెల్ చాలా చాకచక్యంగా ఆడింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అమెరికాని బ్లాక్మెయిల్ చేస్తుంది ఇజ్రాయెల్ డైరెక్ట్గా. ఎందుకనంటే అమెరికా చేసిన అరాచకాలు మామూలుగా ఉన్నాయి ఆ ప్రపంచంలో. అవన్నీ మొసాడ్ ఎప్పుడైతే దుష్మన్ల బెడ్రూమ్ల దాకా ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటాడో అమెరికన్ ప్రెసిడెంట్లది పెట్టుకోడా, అమెరికాన్ని నచాన్చిపియడా? ఖచ్చితంగా నచాన్చిపిస్తాడు. సో నేనైతే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తా. మీరు సకంగా ఉండుంటే ఇరాన్ వాళ్ళు, ఇజ్రాయెల్ వాడు మీ దగ్గరికి ఎందుకు వస్తాడు?
డైరెక్ట్గా చెప్తున్నా. సో ఆబ్వియస్గా ఇజ్రాయెల్ చేసింది కరెక్టే, బట్ అమెరికా ఓడికి ఏం ప్రాబ్లం వచ్చింది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఆడ. ఇవాళ ఆయన సొంత దోస్తులే ఏమని అంటున్నారంటే యుఏఈ, కువైత్, ఇంకా ఖతార్, సౌదీ అరేబియా, వీళ్ళ బహ్రెయిన్ వీళ్ళందరూ ఏమంటున్నారంటే అసలు ఇంతో ఎందుకు చేతులు కలిపినాం రా మనం, ఈడు ఎంపీకనికే మనకు దోస్తానా చేసిండ్రు రా భయ్, ఇంతో దోస్తానా చేయవల్ల నియమం ఈడొచ్చి మన మీద బాంబులు వేస్తున్నాడు ఇరానోడు. అసలు సంబంధమే లేదు మనకు ఈ వారికి దీనికి, కానీ ఈడికి బేసులు ఇచ్చినందుకు మనకు ఈ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఒక పెద్ద పంచాయతీ. అసలైన సిసలైన రూట్ కాస్ అగర్ మనం పోయి మాట్లాడితే అడిగి 86 సంవత్సరాలు కమీనికి. 86 సంవత్సరాలు ఉన్న కమీనీని చంపి ఏం కమ్మగా నువ్వు సంపాదించినవురా బై ట్రంప్ అని చెప్పి మాట్లాడితే మనోడి దగ్గర కూడా పెద్దగా ఆన్సర్ ఏమి ఉండదు. ఉంటుందా? అసలు ఉండదు. దానికి తోడు ఒక పెద్ద నరేటివ్ వారం నడుపుతూ ఉంటాడు ప్రతిసారి. ఏందని అంటే సీజ్ ఫైర్ నేను చేసిన. అరే సీజ్ ఫైర్ నువ్వు చెప్తే ఎట్లయితుంది రా బై? ఇప్పుడు నువ్వు సీజ్ ఫైర్ అని చెప్పి చెప్పినావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూక్రెయిన్ రష్యా జరుగుతున్నది, మళ్ళీ సీజ్ ఫైర్ అని చెప్పి మాట్లాడు కదరా బై, ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు మాట్లాడతలేవు అని అంటున్నా. నేను అడుగుతున్నా ఇవాళ ట్రంప్ని, నువ్వు నా సర్కార్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తావు, అది వేరే విషయం. నా సర్కార్ నీకు రెస్పాండ్ కూడా అవుతలేదు, ఫాల్తు గాడికి ఈడని ఫాల్తు పాగల మాటలు మాట్లాడతాడు, దీంతో నేను మాట్లాడాలా అని చెప్పి మా భారత్ సర్కార్ కూడా పెద్దగా నిన్ను ఓ జోకర్ లెక్క తీసుకుంటుంది, కానీ నిన్ను ఒక పెద్ద లీడర్ లాగా క్లెయిమ్ తీసుకుంటలేదు. నేనే సీజ్ ఫైర్ చేయించిన, నేనే, లేకపోతే షాబాజ్ షరీఫ్ గారు చచ్చిపోతుండే. సరేరా భయ్, మళ్ళీ నువ్వేం పీక్ కట్టలు కట్టినావు, నువ్వేం గడి వీకినావు అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఇవాళ నీ దోస్తులే నిన్ను తిట్టుడు మొదలెట్టినరు. నీ దోస్తులు ఇవాళ తిట్టుతున్నారు అంటే నువ్వు అర్థం చేసుకో. ఇవాళ రష్యా ఇండైరెక్ట్గా కూడా ఇప్పుడు అమెరికాకు, ఇజ్రాయెల్కే దోస్తానా ఉంటుందా? ప్రపంచ దేశాలలో వేరే దోస్తానా ఉండదా? ఎట్లా అనంటే ఇవాళ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. ఏమన్నానంటే నేను ప్రతి ఒక్క పని చేస్తా, ఈ ఇజ్రాయెల్ ఇంకా అమెరికా చేస్తున్న ఈ ఆపరేషన్ ఇరాన్ మీద, దాన్ని ఆపనీకే నేను ఇంపాసిబుల్ యాక్టివిటీలు కూడా చేస్తా, ఏదన్నా చేస్తా అని చెప్పి చెప్తే అమెరికా ఒక గంభీరమైన ఆరోపణ చేసింది. ఏందనంటే రష్యా ఇరాన్కి కీలకమైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తున్నది అని చెప్పి చెప్తున్నారు. రష్యా ఇరాన్కి కీలకమైన ఇంటెలిజెన్స్, ఆ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తీసుకొని వీళ్ళ దగ్గర ఉన్న హైపర్సానిక్ మిజైల్స్ ఆర్ లేకపోతే డ్రోన్స్ అవి వాడి ఈ అమెరికాలకు సుక్కలు చూపిస్తున్నారు, అమెరికన్స్కి సుక్కలు చూపిస్తున్నారు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడతాడు. అంటే ఈడు ఇజ్రాయెల్ దగ్గరికి ఇంటెల్ తీసుకొని మాట్లాడవచ్చు. అదే ఇరాన్కి దోస్తులు ఉండరా? దోస్తు చెయ్యొద్దా? ఇప్పుడు అక్కడ కొన్ని ఉన్నాయి, మానవత్వ దృక్పథంలో ఆలోచిస్తే అవన్నీ గలీజ్, మనకు పనికిరావు, మనకు యాక్సెప్ట్ కూడా చేయలేము, మనకు కంపరం లేస్తుంది. ఫ్యాక్ట్, నేను ఒప్పుకుంటా. జనజీవన స్రవంతిలో అట్లాంటి చట్టాలే ఉండొద్దు. అమ్మాయిలు కేవలం మగవాళ్ళ సంతోషానికే ఉండడము అని అనేది ఒక పెద్ద దురదృష్టకరమైన ఘట్టం ఇరాన్లో, నేను కాదని అంటలే. బట్ ఆడదేశం కదా, వాడదేశంలో వాడపెత్తనమే నడుస్తుంది కదా, మీకు అర్థమవుతుందా అని అంటున్నాను నేను. వాడదేశంలో ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులని చంపుతున్నారు, మనం చూస్తున్నాం, అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి, మనం గడివిగినమా? అది వాడదేశం. పాకిస్తాన్లో ఎంత పర్సంటేజ్ హిందువులు ఉండే, ఇవాళ ఎంతమంది అయిపోయారు? బంగ్లాదేశ్లో ఎంత % హిందువులు ఉండే, ఇవాళ ఎంతమంది అయిపోయారు? మనం గడివిగినమా? అరే మనం పోయి బంగ్లాదేశ్ని క్యాప్చర్ చేసి మళ్ళీ కొత్త దేశం చేసి అలా చేతిలో పెట్టి వచ్చినాం కదా. కరాచీ దాకా వెనకటికి మన మిలిటరీ బలగాలను పంపించి ఆ త్యాగాన్ని అంతా అది చేసేసి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పి వచ్చినాం కదా. మనం చేసిన పెద్ద పెద్ద తప్పులు ఏమి ఏ సర్కార్ అయితే ఏమున్నది కానీ పీకనికే. ఇవాళ మనం అవన్నీ మాట్లాడుకోవాలా, సింపుల్గా లేదు. ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు అని అంటే మొత్తము వీడి వల్ల ఆ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ అనేది ఆగిపోయింది. స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ 33 కిలోమీటర్ స్ట్రెచ్ అది ఆపి ఇరాన్ మొత్తం నరేటివ్ కంట్రోల్ చేస్తున్నాడు. నిన్నగాక మొన్న ఇండియన్ ఓషన్ రీజియన్లో నేనే మాట్లాడినా. అయితే దాని మీద ఇంకా డెప్త్ స్టడీ నేను చేస్తూనే ఉంటా కదా, నేను మాట్లాడిందల్లా కరెక్ట్ అని చెప్పి కూడా నేనేమన్నా కదా. సో డెప్త్ స్టడీ చేస్తే ఇండియన్ ఓషన్ రీజియన్లో ఈ ట్రంప్ గారు చేసిన కథలు చూడరు మీరు. ఈ ఇరాన్ షిప్ ఏదైతే ఇండియన్ ఓషన్ రీజియన్లో కొట్టిండు చూడు, ఒప్పుకుంటా అది మన ఇండియన్ వాటర్స్లో కొట్టలే. ఇండియన్ వాటర్స్ దాటిన తర్వాత ఇంటర్నేషనల్ వాటర్లలో కొట్టిండు. నేను క్లియర్ కట్గా చెప్పిన, ఇండియన్ ఓషన్ రీజన్కి తేడా తెలియదు రాహుల్ గాంధీ అని చెప్పిన. బట్ ఎమోషనల్గా కూడా నేను ఇరాన్కి సపోర్ట్ చేస్తలే ఫ్రెండ్స్, నేను ఇరాన్కి సపోర్ట్ చేస్తలే. ఈ ట్రంప్ గారు కథలు చెప్తున్నాను నేను మీకు అంతా. సరే నువ్వు ఇరాన్ దగ్గర చుట్టుపక్కల స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ దగ్గర మళ్ళీ ఇంటికి చటాక్ దమ్ములేదు ఈయన పిచ్చివాడాల ట్రంప్ గారికి. స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్కి డైరెక్ట్ క్యారియర్లను పంపించి మళ్ళీ కొట్టొచ్చు కదా, ఎందుకు కొడతలేడు? ఆడ మొత్తం ఆపిండి. ఆడ ఇన్సూరెన్స్లు ఇచ్చుడు మొదలెట్టిండు. ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్యాకేజీలు ఇచ్చుడు మొదలెట్టిండు. ఆడికి తెలిసింది షగాన్ని తగిలింది. అంటే వీడు డోగులాపన ఏడుదాకా పోతుందని అనేది మీరు అర్థం చేసుకుంటారా అని అంటున్నా. ఇజ్రాయిల్ది కొట్లాట జాయిస్ బై, వాడు ఇరానోడిలను గెలికిండు, ఇజ్రాయెల్ వాడు చీర్చి చెండాడుతున్నాడు. అది నేను కూడా చేస్తా, మన దేశం కూడా గదే ఉంటే ఇజ్రాయెల్ జాగాలు ఎవరున్నా గదే ఆలోచిస్తారు. బట్ ఈ అమెరికా కూడా అందరినీ గెలుపుకునే రకం. నీకు జిగర్లో దమ్ము ఉంటే ఇండియన్ ఓషన్లో ఎందుకు కొట్లాడినవరా పోయి నువ్వు ఒక మాట అడుగుతున్నా. ఇప్పుడు సింపుల్గా ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ కోసం వచ్చిర్రు,
వైజాగ్ కాడికి వచ్చిర్రు, ఏదో మిలన్ అనే ఎక్సర్సైజ్ కోసం వచ్చిర్రు. ఆడ నేను నిన్న సోషల్ మీడియాలో చూస్తుంటే ఫోటోలు కూడా పెట్టిర్రు. సుమారు 180 క్రూల 100 మంది చచ్చిపోయారట, 80 మంది ఏమో, అది కూడా మళ్ళీ మన ఇండియన్ నేవీయే రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తుంది. ఎందుకు వచ్చిర్రా బాయ్ ఇదంతా అని చెప్పి చూస్తే వీళ్ళు మన దగ్గరికి ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చిర్రు. ఎక్సర్సైజ్ చేయకి వచ్చిన వాడిని, అంటే మన అతిథే కదా, మన భారతదేశానికి వచ్చిన అతిథే కదా, అతిథి ఇంటర్నేషనల్ వాటర్స్లోకి వెళ్ళిపోగానే చూసి అడగొట్టిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైతే ఈ షిప్ను కొట్టిండు చూడు ట్రంప్ గాడు, దానికి అమ్యునేషన్ కూడా లేదు, మారణాయుధాలు కూడా లేవు అందులో. అది నార్మల్ ఫ్లీట్ ఎక్సర్సైజ్కి వచ్చిన ఇది. అంటే వీడు ఏ సైకలాజికల్ వార్ చేస్తున్నాడు, ఇండైరెక్ట్గా భారత్ని గుంజనికే చూస్తున్నాడు, ఇరాన్తో మనకున్న సంబంధాలు కూడా చెడగొట్టనికే చూస్తున్నాడు, గెలికి మరీ కయ్యం తీస్తున్నాడు. ఈడ ఉన్న అపోజిషన్ లీడర్లేమో దీన్ని పెద్ద రాదాంతం చేస్తున్నారు. అరే అర్థమవుతుంది కదా క్లియర్ కట్గా, ఏదైతే షిప్లా మారణాయుధాలు లేవో, ఒక అతిథి లెక్క మన భారతదేశానికి వచ్చి ఎక్సర్సైజ్ చేసిండో, అది తిరిగిపోతున్నప్పుడు భారత వాటర్లు దాటిన తర్వాత ఇంటర్నేషనల్ వాటర్లల్లో వెపన్స్ లేని షిప్ మీద నువ్వు దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? అదే వీడికి జీల దమ్ముంటే, పచ్చిగా మాట్లాడుతున్నాయి అలా, వీడికి జిగర్ల దమ్ముంటే వీడు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్లో ఆపరేషన్ చేయొచ్చుగా, సబ్మెరీన్లు అక్కడ పంపొచ్చుగా, టార్పిడోలు అక్కడ పనిచేస్తలేవా వీడివి? వీడికే ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు వీడు? అంటే ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో వాడు ఫైనాన్స్ సెక్రటరీ కూడా ఉన్నాడు కదా, వాడు కూడా ఏమన్నాడు మొన్న, భారత్ని మేము ఇంకో చైనా కానీ ఎట్టి పరిస్థితులు. నువ్వు ఓడరా చెప్పనీకే, ఓడివిరా నువ్వు చెప్పనీకే, ఓడివి నువ్వు చెప్పనీకే, నీ అయ్యా జాగిరా భారత్ అని అంటే మేము గులాం కలమా మీకు? మీరు చెప్పినట్టు మేము వినాలా? ఇది పట్టుకొని మన అపోజిషన్ లీడర్లు కూడా మాట్లాడతారు. అది వేరే విషయం. ఇప్పుడు ప్రతిదానికి ప్రధానమంత్రి స్పందించాలనే అపోజిషన్ డిమాండ్ కూడా నేను సమర్థిస్తలే. ప్రధానమంత్రి ఎందుకు స్పందిస్తాడు రాబాయ్? నా సుంటోడు కాఫీ నా దేశాన్ని సమర్థించుకోనికే. నాకు తెలియదా ఏం జరుగుతుందని అనేది? మొత్తం తెలియకపోవచ్చు క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, బట్ తెలుసు కదా. ఓ నరేటివ్ వార్ తీసుకొస్తున్నారు, భారత్ని గుంజుకొస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈ యుద్ధంలో నువ్వేదో అనుకుంటున్నావేమో, చూసేటోడు ఇప్పుడు ఈ ఛానల్ చూసేటోడు కూడా అనుకుంటుండేమో మనమేం యుద్ధంలో లేం కదా గిరీషన్ అని. మీరు అదే అన్నే బోల్తాలు పడ్డరు. మనం అందరం ఉన్నాం యుద్ధంలో మన అందరినీ గెలుకుతున్నారు, అందరి మీద పడుతున్నది ఆ భారం. ఇప్పుడు రష్యా వాడు వచ్చి ఇంటెలిజెన్స్ ఇస్తున్నానంటే వీడికి ఎందుకు మంటలేస్తున్నది? అమెరికా వాడికి ఇజ్రాయెల్ వాడు ఇంటెలిజెన్స్ ఇస్తేనే కదా కొట్టినావు, లేకపోతే నీ అవు కాదా? మొసాడంతా అవకాదు ఉన్నదా నీకు? ఓ మాట అడుగుతున్నా. సో వీడి పిచ్చి లెక్కలకు ప్రపంచం బలవుతున్నది. ఆడు పోతాడు మధురావుని ఎత్తుకొని వస్తాడు, ఆడు పోతాడు నాకు ఆ ల్యాండ్ కావాలని అంటాడు. ఇప్పుడు రేపు కూర్చున్నా వేసుకున్నా నా ప్యాంట్ కావాలంటాడు, వేసుకున్నా నా అండర్వేర్ కావాలని అంటాడు. వీడి పిచ్చికి మామూలుగా పోతలేదు ప్రపంచం, సీరియస్గా చెప్తున్నా. ఆ టర్కీ ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నది, అది ఇత్తిఫాకలో పోయేది, బాంబే ఏం పేలలే, అది పేలిన ఉంటే ఒక మాట నాటో మొత్తం ఒకటైతుండే కదా. ఇప్పుడు నాటో ప్రకారం నాటో దేశం కదా టర్కీ. నెతన్యాహు కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను నార్త్ కొరియా న్యూక్లియర్ దేశం అయినా నేను భయపడేది అని అంటే నేను కాన్సన్ట్రేట్ చేసేది పాకిస్తాన్ మీద, నాకు నార్త్ కొరియాతో ప్రాబ్లం లేదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండు. నార్త్ కొరియా మీద పోతాడా ఈ ట్రంప్ గాడు? పోతాడా నేను అడుగుతున్నా? ఆడేసి పడుదొప్పుతాడు, సీదా టార్గెట్ లేపుతాడు, మెజైల్ లోడ్ చేస్తాడు, వేసి పడేస్తాడు న్యూక్లియర్ బాంబ్. ఆలోచించాడు వాడు. వీడి పెత్తనం ఏంది ప్రపంచం మీద అమెరికా వాడిది అని అనేది ఇలా క్వశ్చన్. ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ సపోర్టింగ్ ఇరాన్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ హూ ఈజ్ హీ. వాడు మనల్ని కూడా ఇండైరెక్ట్గా గెలకనికి వస్తున్నాడు. ఇప్పుడు ఇట్లాంటి సర్కారులు మన దగ్గర, మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాం, మనం సైలెంట్గా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒకటి తెలుసో తెలియదు, బాబ్రీ మస్జిద్ విషయంలో కూడా ఇరాన్ కొంచెం ఈ షియాలను కంట్రోల్, షియాలే కదా కేసు వేసింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ స్టాండ్ కరెక్టెడ్. షియా డిప్లొమసీ అప్పుడు అక్కడ నుంచి లీడర్లు కొంతమంది వచ్చి వాజ్పేయి గారి హయాంలో అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒకసారి మీరు కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ హయాంలా కొంచెం చేసిండ్రు, షియాలను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు, మంచి చాలా అయినాయి. నువ్వు నెగటివ్ ఇప్పుడు ఏదైతే నేను న్యూట్రల్గా మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ ఇవాళ, ఎందుకంటే పిచ్చి ట్రంప్ గాడుకున్నది, ఇజ్రాయెల్ వాడికి ఉన్నది, వాడిని గెలికినందుకున్నది. ఈ ట్రంప్ గాడికి ఎందుకు ఉన్నదో నాకు అర్థం కాదు. నాకు సరెండర్ కావాలని అంటాడు వీడు. ఎందుకు రాబోయి నీకు సరెండర్ అవుతాం అంటే నువ్వు పెద్ద జిల్లాయిలావా ప్రపంచానికి, షెహన్షా వా? ఇది కదా ఇప్పుడు డిస్కషన్ చేయాలి. ఎందుకు డిస్కషన్ చేయాలి ఫ్రెండ్స్ ఇది అని అంటే, ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఏందని అంటే, ఇది ఇప్పటికి ఎండ్ కాదు ఈ వారు, యుఎస్ ఇరాన్ వార్ అనేది ఖచ్చితంగా ఎండ్ కాదు. మనకు మంచి రిలేషన్స్ ఇరాన్తో. ఇప్పుడు మనం కూడా ఎట్లా బ్యాలెన్స్, ఇప్పుడు ఇరాన్ షిప్ ఫర్ ఎగ్జాంపుల్ అందరు ఏమంటారంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ అంటాడు మోదీ మాట్లాడలేదు, ఇరాన్ షిప్ ఇక్కడ వచ్చి ధ్వంసం చేస్తే, అమెరికా వాడు ధ్వంసం చేస్తానంటే, నువ్వు పోయి అమెరికా వంతో శంఖ కింద కూర్చొని మాట్లాడతావు, ఎవరిదో పెళ్ళి అయితే ఆ పెళ్ళిలో నువ్వు కనబడినావు అని చెప్పి మాట్లాడతారు. సారీ చెప్పలేక అని పేరు సోరోస్ అని పెట్టుకున్నట్టు, ఆన్ పెళ్ళిళ్ళలో నువ్వు ఏడ కనబడతావో ఏం చేస్తావో ఎవడికి తెలియదు, నువ్వు పోయి అంతో శంఖనాకినట్టు మంచుకుంటావు. వాడు నిన్ను ప్రధాని చేస్తానన్నట్టు ఒక నరేటివ్ నడుపుతూ ఉంటారు, నిన్ను అడుగు ప్రశ్నలు ఇస్తుంటే నువ్వు మాట్లాడనీకే చూస్తుంటావు, బొంబేస్తానంటావు, తుచ్చ పటాక కూడా కాదు, పిత్తు కూడా చేత కాదు, ఏదో మాట్లాడుతుంటావు. లాస్ట్కి ఏమైంది రాబోయ్ అని అంటే, లాస్ట్కి నీ నరేటివ్స్ అన్ని జీరో కాడికి వచ్చి గ్రావిటీలో పడిపోతాయి. వాడు ఇరాన్ వాటర్లో కొట్టిండు, మోడీ ఏం మాట్లాడతాడు, మోడీ ఎందుకు మాట్లాడతాడు రాబాయ్? నా సుంటోడు కాఫీ కదా మీ అందరికి.
మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు ఇరాన్ కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది కదా. సరే కమినీ ఆర్టికల్ 370ని అపోజ్ చేసిండు, కానీ ఆడు గడివిస్తాడా మన దేశంలో వచ్చి? కమినీ ఆడు గడివిస్తాడా? హిందువులు మసాకర్ చేసారు, ఓకే, వాడు స్టేట్మెంట్ ఇచ్చిండు కరెక్టే. బట్ ఈ ట్రంప్ గాడు ఎందుకు అనంట మధ్యలో? అది భారత్ ఇరాన్ చూసుకుంటుంది కదా, ఈ ట్రంప్ గాడికి ఎందుకు పంచాయితీ? దాన్ని మళ్ళీ ఈ అపోజిషన్ వాళ్ళు తీసుకొని పోతారు. భారత్ కూడా డిప్లొమాటిక్ మెయింటైన్ చేస్తుంది. మన అమెరికాతో కొన్ని కొన్నాం, రష్యాతో కొన్నాం, ఫ్రాన్స్తో కొన్ని కొంటున్నాం, ఇజ్రాయెల్తో కూడా సంబంధాలు గట్టిగానే పెట్టుకుంటున్నాం. అండ్ దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ భారత్. తన ఆపర్చునిటీ తను తీసుకుంటుంది కదా భారత్. అలా తప్పేమున్నది? ఇరాన్ కూడా తన దేశాని కోసం ఏం స్వార్థపరంగా పనిచేయాలని చేస్తుంది. ఆడ చట్టాలు ఇట్లున్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని అంటే నువ్వు లోపల పోయి చేసే అంత దమ్ము నీకున్నదా? ఆడ ప్రజలని తీసుకొచ్చే నీకు దమ్ము ఉన్నదా? బంగ్లాదేశ్లో చేస్తావు నువ్వు జెన్జీ లాంటివి. నార్త్ కొరియాలో చేస్తాడా కిమ్ జాన్కి? పోయి రెజ్యూమ్ చేంజ్ చేస్తావా? ఆడ దమ్మున్నదా నీకు? ఎవరైనా పంపించగలుగుతావా దేశానికి? జిగర్ల దమ్మున్నదా ట్రంప్ గారిని అడుగుతున్నావు? ఇది ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నేను కూడా ఉన్నాం ఈ యుద్ధంలో. నవ్ లెట్ us డ్రిల్ డౌన్ ద ఫ్యాక్ట్స్. ఏమవుతుంది అని అంటే 3 months ago ఆయిల్ ఏదైతే బ్యారెల్ ఉంది కదా $55 ఉండే, అది ఇలా $80లకు వెళ్ళిపోయింది. $55 నుంచి ఈ పంచాయతీ వల్ల $80లకు పోయింది. అంటే ఎంత జంప్ అయింది అని అనేది నువ్వు చూసుకో. 45% జంప్ అయింది అని అంటున్నారు. అంటే స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ని 20% ఆఫ్ ది వరల్డ్స్ ఆయిల్ సప్లై ఏదైతే ఉంటుందో ఇది కంట్రోల్ చేస్తుంది. ఏది? స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్. అంటే ఇప్పుడు యుఎస్ అవుట్ స్పెండ్స్ ఇరాన్ మిలిటరీ. ఇప్పుడు అమెరికా ఎంత స్పెండ్ చేస్తుంది? ₹1 ఇరాన్ ఖర్చు చేస్తే ₹60, దానికంటే 60 రెట్లు అమెరికా స్పెండ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ అమెరికా ఇరాన్ ఓడిపోయిందా అని అంటే ఇరాన్ ఓడిపోయింది. అట్లా అని చెప్పి ఇరాన్ గెలవలే, అట్లా అని చెప్పి కూడా ఓడిపోలే. మీకు అర్థమవుతుంది? దాని దగ్గర ఉన్న ఆయిల్తో అక్కడక్కడ చుట్టుపక్కల బాంబులు వేసి ఇండైరెక్ట్గా అమెరికా యొక్క నెగటివిటీని మొత్తం ప్రపంచానికి అర్థం చేపించి ఇరాన్ గెలవకున్నా పోని ఓడిపోతూ గెలుస్తూనే ఉన్నది, లేదా గెలుస్తూ ఓడిపోతున్నది. మీరు ఏది చూస్ చేసుకుంటారో చేసుకోరు, అట్లా ఉన్నది డైసీ. సరే అమెరికా గెలుస్తున్నాడా? వాడు గెలిచి కూడా ఓడిపోతున్నాడు, ఓడుతూ గెలుస్తున్నాడు. వాడు ఆర్థికంగా ఓడిపోతున్నాడు. వాడు ఆయిల్ వస్తుంది అనుకుంటుండు, నువ్వు ఆయిల్ ఏడ లోపలికి పోయి తీసుకుంటావు? వాడికి ఒక సిస్టమ్ ఉన్నది, వాడికి ఒక డెమోక్రసీ ఉన్నది, వాడికి ఒక ఆట ఉన్నది. నువ్వు పోయి ఆడ ఏం బీక్తున్నావు? ట్రంప్ ఏం చేయలేకపోతున్నావు నువ్వు. బట్ నువ్వు ఈ ఆపరేషన్ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు మధురో దగ్గర పోయినావు, నువ్వు మొత్తం సీజ్ చేసుకున్నావు, ఆడికి ఆయిల్ తీసినావా అని అంటే ఏం చేసినావు? ఆడ 33 కిలోమీటర్ల దగ్గర నువ్వు ఆడ బాంబింగ్ చేయగలుగుతున్నావా? నీ టార్పిడోలు ఆడ ఏమైనా పని చేయగలుగుతున్నాయా? నీ సబ్మెరీన్లు లేవే. ఇప్పుడు ఫ్యాక్ట్స్ కార్డ్కి వస్తే మనము ఫ్యాక్ట్స్ కార్డ్కి వస్తే ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ద $10 రూల్ అని చెప్పి మాట్లాడుతున్నారు చాలా పెద్ద విశ్లేషకారులు, ఆర్థిక నిపుణులు. ఒక $10 ఆయిల్ అగర్ పెరుగుడు మొదలైతే అమెరికా ఇన్ఫ్లేషన్ 0.2% పెరుగుతుందంట. 0.2% కదా గిరీషన్ అని అంటే మజాకాడకూరి 0.2%తో ఇన్ఫ్లేషన్ 1% పెరిగినా దానికి చాలా రిపకర్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, దానికి చాలా రిపకర్షన్స్ ఉంటాయి. ఆర్థిక నిపుణులను ఎవరు నన్ను అడిగితే చెప్తారు 0.2% ఆఫ్ ది ఇన్ఫ్లేషన్ విల్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ టు ది సొసైటీ. $80 ఆయిల్ పర్ బ్యాలర్ అయిందని అంటే అది 2.9% ఇన్ఫ్లేషన్ పెంచుతున్నది. సపోజ్ $95 అయిందని అది 3.2 అవుతుంది. అదే $30 పర్ బ్యారల్ ఆయిల్ పోయిందని అంటే 3.9% ఆఫ్ ఇన్ఫ్లేషన్ పోతుంది అని అంటే ఇక జస్ట్ మీరు అర్థం చేసుకోండి అని అంటున్నా. నేను హైపోథెటికల్ థెసిస్ ఇస్తున్నాను అనుకోవచ్చు, బట్ నంబర్స్ స్పీక్. ఇది నేను థియరీ చెప్తలేను, ఇది ఆల్రెడీ ఒకసారి జరిగింది. March 3 ఆయిల్ $78కి వెళ్ళిపోయింది. ట్రంప్ ప్యానిక్ అయ్యిండు. ప్యానిక్ కాలేదు అని ముచ్చట లేదు, ట్రంప్ భయపడ్డాడు. ఏం చెప్పిండు క్లియర్ కట్గా? నేవీ ఎస్కాట్స్ ఏవైతే ఉన్నాయో ఎమర్జీ ఇన్సూరెన్స్ ఫర్ ట్యాంకర్స్కి రిలీజ్ చేసిండు. ఎందుకు రిలీజ్ చేసిండు? మళ్ళా గడివికనికే చేసిండా? ఆడ భయం వాడికి డప్పులు కొడుతున్నాయి క్లియర్ కట్గా చెప్పాలనంటే. ఆయిల్ క్రాష్ అయ్యింది 10% కొన్ని గంటలలో, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యింది. అన్సర్టనిటీ ఉంటుంది మార్కెట్లో. నెక్స్ట్ ట్రిగర్ $90 నుంచి $100కి పోతుంది అని అంటున్నారు. అగర్ $95 దాటింది అని అంటే ఇట్ విల్ బి మోర్ దెన్ 3.2% ఇన్ఫ్లేషన్ అకార్డింగ్ టు ది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, ఆర్థిక నిపుణుల సూచన ప్రకారం. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అమెరికా హూ ఇస్ పేయింగ్ ది ట్యాక్సెస్. అండ్ ఎవడో వాడు పెడతలేడు, నువ్వు కూడా ఇండైరెక్ట్గా ఉన్నావు. ఎందుకు చెప్పాలా? పెట్రోల్ బిల్ పెరుగుతుంది. పెట్రోల్ బిల్ పెరిగిందంటే నీ గ్రాసరీస్ బిల్ పెరుగుతుంది, ఎక్స్పెన్సివ్ అవుతాయి. ఈ రెండు పెరిగినాయి అంటే నీ ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, నీ స్టాక్ మార్కెట్ సంకనాకుతుంది. దీని అంత ఇంపాక్ట్ నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ మీద ఉండదా? ఈ వార్ అనేది 10,000 కిలోమీటర్లు, 1,00,000 కిలోమీటర్లు, 2,00,000 కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు రూపాయి పక్కకు పెట్టు. అరే దీని అమ్మ జీవితం కొన్ని 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల దూరం జరుగుతుందో వచ్చి ఈ వారు. బట్ రేపో మాపో లేదా ఈ రోజటి నుంచో లేదా ఆల్రెడీ స్టార్ట్ అయిందో నీ జేబు కాలుడు మొదలైంది. అయిందా లేదా? మీ కమెంట్ రూపంలో చెప్పు రిజర్. ఇండైరెక్ట్గా మొదలైంది. దాని తర్వాత ఈడు నరేటివ్ నడుపుతాడు ట్రంప్ గాడు. మళ్ళా ఏమని నడుపుతున్నాడు?
మేము పర్మిషన్ ఇచ్చినాం భారత్కి పర్మిషన్ ఇచ్చిన 30 రోజులు రష్యా ఓడరా నువ్వు అంటే నేను ఉచ్చబోయాలంటే నువ్వు మన ట్రంప్ గాని పర్మిషన్ తీసుకోవాలా? నేను చెడ్డేసుకోవాలంటే నేను ట్రంప్ గాని పర్మిషన్ ఓడరా నువ్వు? వాళ్ళు నువ్వు అంత శాంతి కోరటం అయితే బంగ్లాదేశ్లో హిందువుల మీద అవుతుంది, ఫస్ట్ ఆడ పోయి టేకాదారి చేయగదరా? అది చేత కాదు వీడికి. నరేటివ్ వార్ నడపనికి ప్రయత్నం చేస్తున్నారు, అది పికప్ చేస్తారు. అగో వాడు మాట్లాడుతున్నాడు ప్రధాని ఎందుకు ఆడు పాల్తుగాడు చూతేగాడరా భయ్, వాడు మాట్లాడితే కూడా నువ్వు వాడి మీద రెస్పాండ్ కావడం అనేది మళ్ళీ నువ్వేం మనిషి, నువ్వేం భారతీయుడు రా భయ్. నేను సపోర్ట్ చేస్తలేనిడా, నేను బీజేపీని కూడా సపోర్ట్ చేస్తలేను. ఇప్పుడు తెలుస్తుంది మీకు నెక్స్ట్ చిట్టాల దరిద్రం ఏంది తెలుసా? వాడు నేను పర్మిషన్ ఇచ్చిన రష్యా దగ్గరికి 30 రోజులు కొనానంటే నీ అమ్మాయి ఈడేందిరా ఇచ్చుడు, ఇది ఇచ్చుడేంది, మనం సైలెంట్ కూనుడేంది, మనం నపుంసకగాళ్ళం తయారవుతున్నామా అని చెప్పి ఇది నయ్యి బాధేంద్రా అని చెప్పి చక్కగా చదివితే వాడు యాక్చువల్లీ అన్నదేంది తెలుసా? ఈ వేవర్ ఏదైతే 30 రోజుల వేవర్ ఇచ్చినా అని అంటాడు చూడు, అది యుఎస్ఏ ఫైనాన్షియల్ సిస్టమ్కి ఇచ్చిండు. యుఎస్ఏ ఫైనాన్షియల్ సిస్టంలో ఎవడు ఉంటాడు? అమెరికా బ్యాంకులో ఉంటాడు, డాలర్ ట్రాన్సాక్షన్లు చేసిన వాళ్ళు ఉంటారు. సో అమెరికన్ బ్యాంకులకు డాలర్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు 30 రోజుల వ్యవధి నేను రష్యా నుంచి భారత్కి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే భారత్కి నేను ఇచ్చినా అని అంటే అది డీకోడ్ చేసి ఏందనన్నది చూడాలి కదా. కైపేని గాయ కైపేని షానే ఉంటాయి బ్రదర్, ఖచ్చితంగా ఉంటాయి. ట్రంప్ డిసైడ్ చేస్తాడా మన ప్రైస్ని, మన ఎనర్జీ పాలసీని? నేను ఇంకొక చైనా కానీ అని నువ్వు ఓడివి సచ్చినం. ఈ నాగరికత గిట్లనే ఉన్నది, గట్టిగా ఉన్నది. ఎన్నడూ కూడా మేము జంకలే ఎవడికి. నీ అడ్డమైన పంచాయతీలతో మేము ఎవడు భయపడలే. నీ పంచాయతీల కోసం మేము ఎప్పుడు త్యాగం చేసుకోలేము మా జిందగీని కూడా.